సింహాచలం ఘటనతో కూటమి సర్కార్లోని అవినీతి బట్టబయలైందన్నారు సిపిఎం నేత గంగారాం. కూటమి సర్కారు వచ్చిన తర్వాతే ఆ గోడ నిర్మించారని తెలిపారు. అధికారులు ప్రభుత్వ వైఫల్యం వల్లే 7 అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మీద తప్పంతా నెట్టేసి వారిపై చర్యలు తీసుకోవడం కాకుండా స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే, తగిన కట్టుదట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. ఈ 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, చందనోత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారనేటువంటిది. కానీ దానికి అనుగుణంగా ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావాలి, తగిన సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఈ దేవాలయాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా మాది బాధ్యత అనేటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి భక్తులకి హామీ ఇవ్వాలి. హామీ ఇవ్వకుండా గాలి కొదిలేసి ఇలాంటి జరిగినప్పుడేమో తీవ్రమైనటువంటి విచారం వెల్లబుచ్చేసి గాలి కొదిలేస్తున్నారు. మీది బాధ్యతారహితం. ఇక్కడ ఉండేటటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అధికారుల మీద కూడా తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోకుండా అధికారుల మీద తోసేసి మీ తప్పులంతా కూడా మీ పవిత్రులు అన్నట్టుగా ముసుకేసుకునేటటువంటి చూస్తే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుస్తూ వరుస ఘటనలు దేవాలయాలు ఎలా జరుగుతూ ఉన్నాయో. మీరు వచ్చిన తర్వాత ఈ గోడ నిర్మించారు సింహాచలంలో, అదే కూలిపోయింది. ఎంత అవినీతి జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇందులో.